సో ఎస్టర్డే నేను మీకు కమిటీస్ కోసం డిస్కస్ చేశాను. లాస్ట్గా మీకు నేను ప్రీ ఇండిపెండెన్స్లో అంటే ఇండిపెండెన్స్కి ముందు మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఇలా ఉండడానికి ఏ కమిటీ ఎలాంటి రికమెండేషన్స్ చేసింది అనేది మీతో నేను డిస్కస్ చేశాను. ఇండిపెండెన్స్కి ముందండి. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పింది చార్టర్ యాక్ట్ చెప్పాను, ఎలిప్స్టోన్ రిపోర్ట్ చెప్పాను, మెకలేస్ మినిట్స్ చెప్పాను, వుడ్స్ డిస్పాచ్ చెప్పాను, హంటర్ కమిషన్ చెప్పాను, యూనివర్సిటీస్ కమిషన్ చెప్పాను, సాడ్లర్ కమిషన్ కోసం చెప్పాను, సిమిలర్లీ హర్టాగ్ అండ్ సప్రూ కమిటీస్ కోసం చెప్పాను, అబౌట్ వుడ్ రిపోర్ట్ చెప్పాను, అలాగే జాకిర్ హుస్సేన్ కమిటీ కోసం చెప్పాను, లాస్ట్లీ సర్గెంట్ రిపోర్ట్ కోసం కూడా నేను చెప్పాను. అంటే వీళ్ళందరూ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి ఏంటి అవసరం అనేది వాళ్ళ రిపోర్ట్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఓకే, దాన్ని హైయర్ అథారిటీస్ మన ఎంహెచ్ఆర్డి ఓకే, సో వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది కొన్ని రికమెండేషన్స్. అలాగే ఇవన్నీ ఏంటంటే పోస్ట్ ఇండిపెండెన్స్ మరి ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కాబట్టి అదర్ దాన్ ప్రీ ఇండిపెండెన్స్ ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ప్రీ ఇండిపెండెన్స్ కమిటీస్ ఏం చెప్పాయనేది నేను చెప్పానండి. అలాగే ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఏ కమిటీస్ మనకు వచ్చాయి, అలాగే ఏ కమిటీస్ ఎలాంటి రికమెండేషన్స్ చేశాయి, సో అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఈ క్లాస్లో మీకు డిస్కస్ చేయబోతున్నానండి. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా వేరియస్ ఎడ్యుకేషన్ కమిటీస్ని వచ్చాయండి. చాలా ఎడ్యుకేషన్ కమిటీస్ మనకి గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే, సో చాలా కమిటీస్ ఎడ్యుకేషన్ని ఛాలెంజ్ చేస్తూ చాలా పాలసీస్ అనేవి తీసుకొచ్చాయండి. ఎందుకండి? టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా వేరియస్ కమిటీస్ని ఏర్పాటు చేసి ఓకే ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం వేరియస్ కమిటీస్ని ఏర్పాటు చేసిందండి. అలాగే ఆ కమిటీస్ వాళ్ళు చేసిన సర్వే బట్టి ఏంటి కావాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఏంటేంటి అవసరం అనేది మనకి చెప్పారండి. సో అలాగా ఒక్కొక్క కమిషన్ లైక్ రాధాకృష్ణ కమిషన్ అండి, ఫస్ట్ కమిషన్ అండి ఇది. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాధాకృష్ణ కమిషన్ ఈజ్ ద ఫస్ట్ కమిషన్ విచ్ హ్యాస్ ఇష్యూడ్ సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అంటే ఇలాంటి చేస్తే బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవడానికి ఇలాంటి వర్క్స్ చేస్తే బాగుంటుంది, అలాగా ఫస్ట్ కమిటీ అంటే రాధాకృష్ణ కమిషన్ అండి. తర్వాత ముదాలియర్ కమిషన్ అండి. ఓకే, నెక్స్ట్ కమిషన్ వచ్చేసి ముదాలియర్ కమిషన్. ఇది ఇయర్స్ చూసారా అండి? రాధాకృష్ణ కమిషన్ ఈజ్ ఆన్ ఇన్ బిట్వీన్ 1948 to 1949. అలాగే ముదాలియర్ కమిషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1952 to 53. ఓకే, అలాగే కొఠారి కమిషన్ అండి. కొఠారి కమిషన్ ఈజ్ ఫ్రమ్ 1964 to 1966. అలాగే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అండి, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. సరే, తర్వాత ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్ టు కన్కరెంట్ లిస్ట్. ఓకే, సో ఇటన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. అలాగే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ టు కన్కరెంట్ లిస్ట్. అలాగే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. తర్వాత కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే, సో 1992. అలాగే శామ్ పిట్రోడా కమిటీ 2007, అలా యశ్పాల్ కమిటీ 2009. అలాగే మనకి శర్మ కమిటీ అండి, శర్మ కమిటీ ఈజ్ ఆన్ ఆల్సో 2009. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ కమిటీస్ అండి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఓకే, సో ఎందుకండి? ఎడ్యుకేషన్ సిస్టంలోని చేంజెస్ తీసుకురావడానికి. అంటే ఏంటేంటి ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు ఏంటేంటి అవసరం, ఓకే, సో ఏం చేస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి గవర్నమెంట్ కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేసిందండి. అలాగే ఆ కమిటీస్ వాళ్ళు చేసిన సర్వే బట్టి కొన్ని రిపోర్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రొడ్యూస్ చేసిన రిపోర్ట్స్లోని ఏవైతే మనకి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉపయోగం ఉందో అవన్నీ కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో మరి ఇండివిజువల్గా ఏ కమిటీ ఎలాంటి రికమెండేషన్స్ చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, ఫస్ట్ వన్ ఏంటంటే రాధాకృష్ణ కమిటీ అండి. సో ఫస్ట్ కమిటీ ఈజ్ రాధాకృష్ణ కమిటీ. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. రాధాకృష్ణ కమిటీ ఎప్పుడండి? ఇయర్
1948-49. ఓకే, ఇండిపెండెన్స్ ఎప్పుడండి? 1947, రైట్? సో ఫస్ట్ కమిషన్ ఎప్పుడు అంటే 1948-1949. సో వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ హ్యావ్ డిస్కస్డ్? ఏ పాయింట్స్ డిస్కస్ చేశారు ఈ కమిటీలో అంటే, ఫస్ట్ కమిటీ ఫర్ ద ఇంపార్టెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండిపెండెన్స్ ఇండియా. ఓకే, రాధాకృష్ణ కమిటీ ఆల్సో నోన్ యాజ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అండి. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. So Radhakrishna Commission is also known as University Education Commission, suggested the integration of secondary education and higher education by setting up of UGC అండి. ఓకే, సో సర్గంట్ కమిటీ లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పాను కదండి, ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాలోని మనకి యూజీసీ అనేది ఒకటి ఉండాలి అని రికమెండ్ చేసిన కమిటీ ఏంటంటే సర్గంట్ కమిటీ అండి. అలాగే రాధాకృష్ణ కమిటీ కూడా సేమ్ రికమెండ్ చేసిందండి యూజీసీ అనేది ఉండాలి అని. సిమిలర్లీ యూజీసీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా కారణమైన కమిటీ ఏంటంటే రాధాకృష్ణ కమిటీ అనండి. ఓకే, తర్వాత this committee also aimed to establish universities that provide knowledge and wisdom for the development of overall student personality. Okay, so ఈ కమిటీ ఆల్సో aimed to establish universities అండి. ఓకే, సో ఒక స్టూడెంట్ తన ఓవరాల్ డెవలప్మెంట్కి ఎలాంటి నాలెడ్జ్ కావాలి, ఎలాంటి విజ్డమ్ కావాలో అలాంటి యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయబడాలి అనేసి రాధాకృష్ణ కమిటీ అనేది ప్రపోజ్ చేయబడిందండి. ఓకే, సిమిలర్లీ appointed to report on status of Indian university education and propose improvements and ఎక్స్టెన్షన్స్ అండి. అంటే ఇండియన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, దాని స్టేటస్ ఎలా ఉంది, ఓకే ప్రస్తుతం దాని స్టేటస్ ఎలా, యూనివర్సిటీస్ అన్ని ఎలా స్టేటస్ ఎలా ఉన్నాయి, తర్వాత వాటి ఇంప్రూవ్మెంట్ కోసం ఏంటేంటి చేయాలి, ఎక్స్టెన్షన్స్ కోసం ఎలాంటి పనులు చేయాలి, సో అవన్నీ కూడా సరే రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిందండి. ఓకే, తర్వాత ఇట్స్ ఆల్సో రికమెండెడ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ రూరల్ యూనివర్సిటీస్ అండి. ఓకే, రూరల్ యూనివర్సిటీస్ కూడా సెట్ చేయమని చెప్పేసి రాధాకృష్ణ కమిటీ అనేది రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ వర్ డిస్కస్డ్ ఇన్ ద రాధాకృష్ణ కమిషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ కమిషన్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్ యాజ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. రాధాకృష్ణ కమిషన్ ఇంకో పేరుతో ఏం పిలుస్తారండి అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారండి. ఓకే, ఇట్ సజెస్టెడ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, సెట్టింగ్ అప్ ఆఫ్ యూజీసీ, ఇవన్నీ కూడా సజెస్ట్ చేసిందండి రాధాకృష్ణ కమిటీ. అలాగే స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ నాలెడ్జ్ విజ్డమ్ అన్ని పెరగడం కోసం ఎలాంటి యూనివర్సిటీస్ అయితే కావాలో అలాంటిని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి రాధాకృష్ణ కమిషన్ అనేది ప్రపోజ్ చేయబడిందండి. సిమిలర్లీ యూనివర్సిటీ డెవలప్మెంట్, యూనివర్సిటీ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిందండి. అలాగే రూరల్ యూనివర్సిటీస్ అనేవి కావాలి అనేసి కూడా రాధాకృష్ణ కమిటీ అనేది మనకి గవర్నమెంట్కి సజెస్ట్ చేసిందండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద రికమెండేషన్స్ మేడ్ బై ఎవరండి? రాధాకృష్ణ కమిషన్. ఎప్పుడండి? 1948-49. ఓకే, ఇది ఏ పీరియడ్ అండి? పోస్ట్ ఇండిపెండెన్స్ అండి, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ కమిషన్. ఓకే, సో దీస్ ఆర్ ద రికమెండేషన్స్ మేడ్ బై రాధాకృష్ణ. ఓకే, నెక్స్ట్, యాజ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ స్లైడ్, రాధాకృష్ణ కమిషన్ తర్వాత ఏ కమిషన్ అండి మనకి? ముదాలియర్ కమిషన్. ఓకే, సో రాధాకృష్ణ కమిషన్ తర్వాత మనకి వచ్చిన కమిషన్ ముదాలియర్ కమిషన్ అండి. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ ఏఎల్ ముదాలియర్, ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ అండి. ఓకే, ముదాలియర్ ఎవరండి? హీఈస్ అ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ అనమాట. అతని ఆధ్వర్యంలో ఒక కమిషన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసిందండి? సెకండరీ ఎడ్యుకేషన్ మీద అతను తయారు చేసిన రిపోర్ట్ని, అంటే ఏంటేంటి డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఏంటంటే అవసరం, సిమిలర్లీ వాళ్ళ ప్రపోజల్స్ ఏంటో అవన్నీ తెలుసుకోవడానికి, ఇంకా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అలాంటివన్నీ తెలుసుకోవడానికి గవర్నమెంట్ 1952-53 ప్రాంతంలో ముదాలియర్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ముదాలియర్ ఈజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ అండి. అతను మెడ్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ఓకే, అతని ఆధ్వర్యంలో ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఓకే, దాన్నే ఇట్ ఈస్ పాపులర్ నోన్ యాజ్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అండి. ఓకే, మరి నేను ఇందాక చెప్పాను కదండి, రాధాకృష్ణ కమిషన్ ఏమంటారండి? రాధాకృష్ణ కమిషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అండి. సో రాధాకృష్ణ కమిషన్ ఏమంటారు? ఇగోండి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. రాధాకృష్ణ కమిషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. అలాగే ఇప్పుడు మన ముదాలియర్ కమిషన్ ఏమంటారండి? సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని పాపులర్గా, ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ సెకండరీ ఎడ్యుకేషన్
కమిషన్. అయితే ఇది మెయిన్గా ఏం రికమెండ్ చేసిందంటే అండి, ఇట్ రికమెండెడ్ ఇంట్రడ్యూసింగ్ 3-year సెకండరీ అండ్ 4-year హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఓకే, ముదాలర్ కమిషన్ ఏం చెప్పిందండి, 3 years ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఉండాలి, అలాగే 4 years ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలని ముదాలర్ కమిషన్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిందండి. అలాగే ఇట్స్ ఆల్సో అడ్వకేటెడ్ సెట్టింగ్ అప్ ఆఫ్ మల్టీపర్పస్ స్కూల్స్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఓకే, సో మల్టీపర్పస్ స్కూల్స్ ఉండాలి, అలాగే ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి అని ప్రపోజ్ చేసింది ముదాలర్ కమిషన్ అండి. ఎప్పుడండి రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటే 1953లో సబ్మిట్ చేసిందండి రిపోర్ట్. ఓకే, ముదాలర్ కమిషన్ కోసం మన ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముదాలర్ కమిషన్ ఇస్ ఆల్సో పాపులర్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అండి. తర్వాత ఇట్ రికమెండెడ్ ఇంట్రడ్యూసింగ్ ఏ 3-year సెకండరీ అండ్ 4-year హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి సబ్మిట్ చేసిన కమిషన్ పేరు ఏంటి అంటే ముదాలర్ కమిషన్ అండి. అది ఎప్పుడు సబ్మిట్ చేసింది రిపోర్ట్ అంటే జూన్ 1953లో. అందుకే ఇది 1952 to 53 అండి ముదాలర్ కమిషన్. ఓకే, సో ఫస్ట్ చెప్పిన కమిషన్ పేరు రాధాకృష్ణ కమిషన్ అండి. నెక్స్ట్ కమిషన్ ఏంటండి, ముదాలర్ కమిషన్. ఓకే, నెక్స్ట్ కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ థర్డ్ కమిషన్ అండి. ఓకే, పోస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మూడో కమిషన్ ఏంటంటే కొఠారి కమిషన్ అండి. కొఠారి కమిషన్ ఎప్పుడండి, ఇయర్ 1964 to 66 అనమాట. కొఠారి కమిషన్ ఈజ్ ఫ్రమ్ 1964 to 66. ఓకే, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, ఓకే, విచ్ ఇస్ ఆల్సో పాపులర్ నోన్ యాజ్ కొఠారి కమిషన్ అండి. సో కొఠారి కమిషన్ ఇంకో పేరుతో ఎలా పిలుస్తారంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. సో కొఠారి కమిషన్ is also known as Indian Education Commission. The commission was set up by the Government of India on 14th July 1964 under the chairmanship of Daulat Singh Kothari, then the chairman of UGC అండి. ఓకే, సో ఇతను దేనికి చైర్మన్ అండి, అతను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి కొఠారి చైర్మన్ అనమాట. సో అతని ఆధ్వర్యంలో కొఠారి కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, సో ఎప్పుడండి ఫస్ట్ కమిషన్ ఎవరు, రాధాకృష్ణ కమిషన్. నెక్స్ట్ ఎవరు ముదాలర్ కమిషన్. థర్డ్ ఎవరండి, కొఠారి కమిషన్. ఈ కొఠారి ఎవరండి, హీఈస్ అ చైర్మన్ ఆఫ్ యూజీసీ అండి. ఓకే, అతను ఒక కమిటీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఎందుకండి, దేనికోసం అండి ఈ కమిటీ, ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఇంప్రూవ్మెంట్స్ కోసం కొఠారి కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, సో మరి 1 by 1 చూద్దాం. అతని రిపోర్ట్లో ఏంటేంటి ప్రొడ్యూస్ చేశారు అనేది మనం చూద్దాం. మన ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్, ఏ లైన్స్ ఇంపార్టెంటో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ అండి. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన రిపోర్ట్ అండి ఇది. ఇట్స్ వెరీ ప్రోగ్రెసివ్ అనమాట. ఏం చెప్పారంటే అతని రిపోర్ట్లో రికమెండెడ్ కామన్ స్కూల్ సిస్టమ్, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ అకాడమిక్ ఫ్రీడమ్ టు టీచర్స్ అండి, నెక్స్ట్ యూజ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఫిక్సింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ బేసిస్ ఆన్ అవైలబుల్ రిసోర్సెస్. ఓకే, చూసారండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా అవసరం అండి. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏంటండి, చూడండి, రికమెండెడ్ కామన్ స్కూల్ సిస్టమ్, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరమని రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేసిందండి. అకాడమిక్ ఫ్రీడమ్ ఉండాలి టీచర్స్కి, నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో తెలుగు వాళ్ళకి తెలుగు చెప్పగలగాలి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పగలగాలి, సిమిలర్లీ హిందీ పీపుల్కి హిందీ చెప్పగలగాలి. సో రీజనల్ లాంగ్వేజ్లో బోధించాలి. నెక్స్ట్ ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ బేస్డ్ ఆన్ అవైలబుల్ రిసోర్సెస్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ కదండి, ఏ యూనివర్సిటీకైనా, స్కూల్కైనా, కాలేజ్కైనా. ఓకే, సో అవైలబుల్ రిసోర్సెస్ని బేస్ చేసుకుని మనం సీట్స్ ఇవ్వాలి. ఇప్పుడు బెంచెస్ లేకుండా ఎక్కువ మందిని తీసుకోవడం అదన్నీ ఏంటండి, ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఇంతమంది స్కూల్లో ఉండాలి, ఎంతమంది స్కూల్ అంటే ఎంతమంది లిమిట్ ఉండాలి, కాలేజ్ అంటే ఎంతమంది లిమిట్ ఉండాలి పిల్లలు. ఓకే, సో రిసోర్సెస్ అనేవి బేస్ చేసుకుని ఇన్ని సీట్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా చెప్పింది ఏ కమిషన్ అండి అంటే మన కొఠారి కమిషన్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్, IES,
టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ విత్ emphasis on quality teaching faculties to occasionalize secondary education was recommended. Okay, so ఇక్కడ ఏం చెప్పారండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్, Indian Education Service, establishment of Indian Educational Service to improve the quality of higher education. ఓకే, సో అల్టిమేట్లీ ఈ మన రిపోర్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ అనేది హైయర్ ఎడ్యుకేషన్లో పెంచడానికే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా దోహదపడ్డాయండి. అలాగే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ విచ్ ఎంఫసిస్ ఆన్ క్వాలిటీ టీచింగ్ ఫ్యాకల్టీస్ టు ఒకేషనలైజ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాజ్ రికమెండెడ్. అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కూడా ఒకేషనలైజ్ చేయమని చెప్పేసి రికమెండేషన్ అనేది చేశారండి. ఎవరండి? కొఠారి కమిషన్. నెక్స్ట్, ఇట్ రికమెండెడ్ ద 6% నేషనల్ ఇన్కమ్ షుడ్ బి స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, సో నేషనల్ ఇన్కమ్లోని 6% ఎడ్యుకేషన్కే పెట్టాలి అనేది రికమెండ్ చేసిన కమిటీ ఎవరండి అంటే కొఠారి కమిషన్. ఓకే, సో నేషనల్ ఇన్కమ్లోని మనకి 6% ఎడ్యుకేషన్కే ఉండాలి అని రికమెండ్ చేసిన కమిటీ ఎవరండి అంటే కొఠారి కమిషన్. ఓకే, అర్థమైందా అండి? కొఠారి కమిషన్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ మనకి సే సపోజ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ఏ కమిషన్ చేశారు అనేసి మనకు క్వశ్చన్ అడిగితే మనం ఆప్షన్స్లో కింద మనకి రాధాకృష్ణ కమిటీ, ముదాలియర్, కొఠారి యాజ్ వెల్ యాజ్ సే సపోజ్ హర్టాగ్ కమిటీ, ఇలా ఏదైనా మనకి ఇచ్చారనుకోండి, మన ఆన్సర్ మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే కొఠారి కమిషన్. అంటే సో ఏ కమిషన్ మనకి ఏంటేంటి డిస్కస్ చేశాయి అన్నది మనం తెలుసుకోవాల్సింది చాలా అవసరం అండి. అందులో ఇంపార్టెంట్ పాయింట్ పట్టుకుని మనం ఎగ్జామ్లో మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో కొఠారి కమిషన్కి, సో దీస్ ఆర్ ఆల్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద కొఠారి కమిషన్. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే రేపొద్దున్న మీరు ఏదైనా ఏపీసెట్ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈజీగా రాసేయగలుగుతారు. నెక్స్ట్ ఇలా అండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఈఎస్, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా చెప్పింది కొఠారి కమిషన్ అండి. ఓకే, నెక్స్ట్ కమిషన్కి మనం వెళ్దాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, చూడండి, ఇట్ ఎంఫసైజ్డ్ ఆన్ ద నీడ్ ఫర్ రాడికల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ మనకి యాక్చువల్గా 3 ఉన్నాయండి. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986, ఇప్పుడు రీసెంట్ 2020 నేషనల్ పాలసీ అండి ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ 3 మనకు ఉన్నాయండి. ఈ 3 కూడా ఆ పర్టికులర్ టైంలోని చేంజెస్ తీసుకొచ్చినవేనండి ఎడ్యుకేషన్ సిస్టంలోని. ఓకే, సో అవన్నీ కూడా మీకు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 ఇప్పుడు చాలా అవసరం మనకి మన ఏపీ సెట్ ఎగ్జామ్కి. అందులో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన 2020 నేషనల్ పాలసీలో ఎలాంటి చేంజెస్ చెప్పారు, సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ దే మేడ్ అనేది ఇప్పుడు మనకి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020లో నేను మీకు చెప్తాను. ఇది ఫస్ట్ దండి. ఇది అంటే ఫస్ట్ ఒక ఎంఫసైజ్డ్ ఆన్ ద నీడ్ ఫర్ రాడికల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ యాక్చువల్లీ. ఓకే, తర్వాత based on the recommendations of the commission, the first national policy on education was announced by Indira Gandhi అండి. ఎప్పుడు 1968 అన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అంటే ఒక పాలసీ ఉండాలి ఎడ్యుకేషన్కి, ఈ పాలసీ మీద ఎడ్యుకేషన్ రన్ అవ్వాలి. ఓకే, సో సపోజ్ ముందు 10th అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, సో డిగ్రీ అవ్వాలి, పీజీ అవ్వాలి, పిహెచ్డి. ఇది పాలసీ, ఇది ఒక సో ఇట్స్ ఆర్డర్. ఓకే, ఒక పాలసీ మీద ఒక కరికులం ఉండాలి, ఇంత ఫీ స్ట్రక్చర్ ఉండాలి, ఇన్ని సీట్స్ ఉండాలి, ఇంతమంది టీచర్స్ ఉండాలి, ఆ టీచర్స్కి క్వాలిఫికేషన్ ఉండాలి. ఇదంతా ఒక పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉంటుందండి. ఓకే, సో అంటే ఏ పాలసీ లేకుండా రన్ చేయకుండా, సో దెర్ ఇస్ అ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఎలాంటి పాలసీస్ అండి అంటే సో దెర్ విల్ బి సర్టెన్ రూల్స్ అనమాట. సో ఒక యూనివర్సిటీకి ఇంతమంది పిల్లలు ఉండాలి, ఇంతమంది టీచర్స్ ఉండాలి, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ ట్రైనింగ్ ఇవ్వాలి. సో దెర్ ఇస్ ఇన్ని రూల్స్ అండ్ పాలసీస్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో అలా ఫస్ట్ ఫ్రేమ్ చేసింది ఎప్పుడండి అంటే 1968. దాన్నే ఏమంటారంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ 1968. సో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వాజ్ అనౌన్స్. ఎవరు అనౌన్స్ చేశారండి? ఫస్ట్ది ఇందిరా గాంధీ గారు అనౌన్స్ చేశారండి. విచ్ డెల్ట్ విత్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఫర్ స్కూల్స్. చెప్పాను కదండి, ట్రైనింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఫర్ స్కూల్స్
నెక్స్ట్ స్ట్రెస్ ఆన్ మోరల్ ఎడ్యుకేషన్. ఓకే, స్ట్రెస్ ఆన్ మోరల్ ఎడ్యుకేషన్ అంటే మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఓకే, తర్వాత అండ్ ఇన్కల్కేషన్ ఆఫ్ సెన్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్కల్కేట్ చేయాలి. ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఏమైందండి, సో పేదవాళ్ళు కూడా వాళ్ళు చదువుకోగలుగుతారు. సో దెర్ విల్ బి ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా దొరుకుతాయండి. మనం ఎప్పుడైతే కమిటీస్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏవైతే స్టడీ చేశారో అదే మనకి ఇవి ఉంటే బాగుంటుంది, ఓకే, అవన్నీ కూడా మనకి సజెస్ట్ చేస్తారు. అలాగా నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్లోని ఇవన్నీ కూడా డీల్ చేయబడ్డాయండి. అంటే ట్రైనింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అండ్ స్కూల్స్. ఓకే, అంటే టీచర్స్కి ట్రైనింగ్ ఉండాలి. ఓకే, మోరల్ ఎడ్యుకేషన్ నేర్పించాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి. అలాగే ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అందరికీ ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ రికమెండేషన్స్ ఆఫ్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇది 1968లో కాబట్టి మీకు ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలిస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడైనా తెలియాలండి. దట్ ఈస్ 1968 ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎప్పుడు అంటే 1968 అని మీకు తెలియాలి. సో అది ఎవరు చేశారు అంటే ఇందిరాగాంధీ గారు అని తెలియాలి. ఓకే, నెక్స్ట్ సో ఇట్ డీల్స్ విత్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్. ఓకే, సో సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఇవి గుర్తుంటే మంచిది. బట్ మెయిన్ అడిగే క్వశ్చన్ ఇయర్ అండి. ఇయర్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇయర్ ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు అంటే 1968 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు కన్కరెంట్ లిస్ట్ అండి. ఓకే, సో అంతకుముందు ఎడ్యుకేషన్ అనేది అంటే ఇప్పుడు మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం చదువుకున్నాం కదండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉండాలి అని ఎప్పుడు మనకి చెప్పారు అంటే ఇన్ ద ఇయర్ 1976 అండి. ఇది కూడా మనకి ఇయరే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇండియా హ్యాజ్ ఏ ఫెడరల్ సెటప్. Okay, and education is the concurrent responsibility of both the center as well as states. Okay, post independence education including university education was a responsibility of the states, while the center was given the function of coordination and determination of standards. Okay, so these are the things which we can understand by using these lines. Okay, మన ఇండియా is a federal setup అన్నాను. మరి మన ఇండియా ఏంటండి, ఫెడరల్ కంట్రీయా, సెమీ ఫెడరలా, క్వాసీ ఫెడరలా, ఎవరికైనా తెలుసా? ఇండియా. ఓకే, సో ఇండియా ఈజ్ ఏ క్వాసీ ఫెడరల్ అండి. క్వాసీ ఫెడరల్ కంట్రీ. ఇండియా ఈజ్ అ క్వాసీ ఫెడరల్ కంట్రీ. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉందంటే ఎడ్యుకేషన్ ఇస్ ఇన్ కన్కరెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్. ఓకే, సో ఈ లైన్లో మనకి తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఏ లిస్ట్లో ఉంది అని మనల్ని అడిగితే మనం కన్కరెంట్ లిస్ట్ అని చెప్పగలగాలండి. ఎప్పుడు కన్కరెంట్ లిస్ట్లోకి మార్చబడింది అంటే ఇయర్ ఎప్పుడండి అంటే 1976లో అది మనకి కన్కరెంట్ లిస్ట్లోకి మార్చబడింది. ఓకే, సో ఇక్కడ మనం నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానండి, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్కి ఒక పాలసీ ఉండాలి అని ఎప్పుడండి, ఫస్ట్ 1968లోని ఇందిరాగాంధీ ప్రభుత్వం నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిందండి. ఆ గైడ్ లైన్స్ బట్టి 1986 వరకు సేమ్ గైడ్ లైన్సే ఉండేదండి. మళ్ళీ 1986లో మళ్ళీ అప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడు అవసరాలు బట్టి మళ్ళీ ఇంకో పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు 2020లో మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారండి. చేంజెస్ అవి చేసి మళ్ళీ వేరేగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అది 2020 మళ్ళీ మనకి లాంచ్ చేశారు. ఓకే, రీసెంట్ అండి, అది రీసెంట్ కరెంట్ అఫేర్, అది కూడా మీకు తెలియాలి. సో ఇక్కడ ఈ స్లైడ్లో మీకు తెలియాల్సింది నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆన్ 1968. సిమిలర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు కన్కరెంట్ లిస్ట్ ఎప్పుడు అంటే 1976. సో దీస్ ఆర్ ద 2 points are to be noted from this slide. Okay, next. As I already told you, నేను మీకు చెప్పాను కదండి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. ఓకే, సో ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేశానండి. 1986లోని మనకి వేరేగా కూడా అంటే 1968లోని మనకి ఫస్ట్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. అలాగే 1986లోని మనకి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ సెకండ్ టైం. ఓకే, మళ్ళీ అది స్టడీ చేయడం, ఆ రిపోర్ట్ని ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ చేయడం. ఓకే, సో మళ్ళీ వేరే నెక్స్ట్ ఎప్పుడు జరిగిందంటే
86లో మళ్ళీ సెకండ్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయబడిందండి. ఇట్ ఎంఫసైజ్డ్ ఆన్ ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్. అంటే అప్పుడు అంతకుముందు ఒకసారి చూడండి, అంతకుముందు నేషనల్ పాలసీ ఆఫ్ 68లోని మనకేంటి ట్రైనింగ్ ఉండాలి టీచర్స్కి, అలాగే మోరల్ ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ చేశారు. సిమిలర్లీ 1986లో ఏం చెప్పారంటే ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ఉండాలి, ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ఉండాలి. తర్వాత ఇట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఎడ్యుకేషన్లోని క్వాలిటీ ఉండాలి. ఓకే, తర్వాత ఇట్ రీఆర్గనైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ స్కూల్ కరికులం. నేను చెప్పాను కదండి, అసలు పాలసీస్ అంటేనే ఆర్గనైజ్ చేయడానికి, అంటే ఒక ఆర్గనైజింగ్గా నడపడానికి, స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఒక ఆర్గనైజింగ్గా గడపడానికి పాలసీ అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు చేశారు? 68లో చేశారు. నెక్స్ట్ ఎప్పుడు చేశారంటే 86లోనండి. మళ్ళీ ఏం చేశారండి? రీఆర్గనైజ్ చేశారు. 68లో ఉన్న పాలసీస్ని రీఆర్గనైజ్ చేసి 86లో మళ్ళీ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేశారు. ఓకే, ఇట్ రీఆర్గనైజ్డ్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ స్కూల్ కరికులం. ఓకే, అండ్ స్కూల్ కరికులం. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, reorganization of secondary schools, compulsory school subjects given importance. It is also introduced open university and distance education. ఓకే, 68లోని ఈ పాయింట్స్ అన్ని చెప్పలేదు కదండి. 68లో అప్పుడు వాళ్ళకి ఏంటి అవసరం అనిపించిందో అవి చెప్పారు. ఇప్పుడు 86లోని ఇంకా స్టడీ చేసిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ కూడా పెట్టండి, అందరూ కాలేజ్కి రాలేరు, అందరూ యూనివర్సిటీకి రాలేరు. ఓకే, కొంతమంది మేబీ ఇంట్లో ఉండి కూడా చెయ్యాలి అని వాళ్ళు అనుకోవచ్చు. సో ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేద్దాం, అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, తర్వాత చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అది ముందే చెప్పారు కదండి. ఇంకా దానికి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం, అలాగే రీఆర్గనైజేషన్. చూసారా, రీఆర్గనైజేషన్ ఆఫ్ సెకండరీ స్కూల్స్. ఓకే, నెక్స్ట్ కంపల్సరీ స్కూల్ సబ్జెక్ట్స్ గివెన్ ఇంపార్టెన్స్. ఏవైతే స్కూల్ సబ్జెక్ట్స్ కంపల్సరీ అని ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇంట్రడ్యూస్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్లోని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. ఎప్పుడండి ఇది? 1986. ఇది ఫస్టా సెకండా అండి? సెకండ్ వన్. మరి ఫస్ట్ ఎప్పుడండి? 68. ఏ ప్రభుత్వంలో అండి? ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో. ఓకే, సో ఇప్పుడు ఇది సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ విచ్ ఇస్ ఇన్ 1986. మరి థర్డ్ ఎప్పుడండి? ఇప్పుడు మన 2020. ఓకే, ఫైన్. తర్వాత సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే, ఎప్పుడండి? 1992. ఓకే, కేబ్ అండి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మనకి ఎబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీకు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, తర్వాత సెంట్రల్ ఇంకేదైనా పేరు మార్చచ్చు. ఓకే, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ అలా ఏదైనా ఇవ్వచ్చు మనకి. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను ఆల్రెడీ మీకు చెప్పానంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని సో అంతకుముందే మనకి ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలోనే మనకి ఈ కేబ్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి కొన్ని కమిటీస్ మనకి రికమెండ్ చేశాయండి. అయితే కేబ్ అంటే ఏంటండి? నేను చెప్పాను కదా, కేబ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ అంటే ఇట్స్ లైక్ ఎన్ కోఆర్డినేటర్ అండి, కోఆర్డినేటింగ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి కదా. సో సిమిలర్లీ సెంట్రల్కి స్టేట్ కోసం తెలియాలి, ఏదైనా పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ మీద చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మధ్యలో ఎవరు ఉంటారంటే కేబ్ ఉంటారండి. కేబ్ ఈజ్ లైక్ ఏ సజెస్టర్ అనమాట, అంటే సజెస్ట్ చేసి ఓకే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తుందండి. సో కేబ్ 1992లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీద కమిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే, 1992లోని ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, దేని మీద? డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అంటే మీకు అడిగితే ఏపీ సెట్లో దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విల్ బీ ఇన్ విచ్ ఇయర్ అంటే మనకి 1992.
ఈ ఇయర్ ఇంపార్టెంట్ అండి దీనిలోని. ఓకే, మ్యాటర్ అనేది మనకి ఈ లైన్లోనే మనకు తెలిసిపోతుంది. సో కేబ్ రిపోర్ట్ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, సో ఆ విధంగా మనకి రిపోర్ట్ సబ్మిట్ చేసింది కేబ్ అండి. ఎప్పుడు 1992లో. ఓకే, నెక్స్ట్. సో 1992 తర్వాత మనం ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే శామ్ పిట్రోడా కమిటీ అండి. శామ్ పిట్రోడా కమిటీ. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చూడండి, ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అండి, ఎన్కేసి, నేషనల్ నాలెడ్జ్ కమిషన్. Sam Pitroda Commission is was already known as National Knowledge on Education Commission. Okay, it recommended restructuring of curricula to meet the demand for multidisciplinary professionals and criteria-based resource allocation to ensure maintenance of standards and strategic preferences to promote excellence in the higher education. Okay. సో మెయిన్ ఈ పాయింట్ ఏంటంటే ఇట్ రికమెండెడ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ కరికులా అండి. ఓకే, టు మీట్ ద డిమాండ్ ఫర్ మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్స్. ఓకే, సో ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్స్ ఉంటారు అంటే వేరియస్గా, అంటే వేరియస్ డిసిప్లిన్స్లో చదవాలి అని కొంతమంది అనుకోవచ్చు. సో వాళ్ళకు అనుగుణంగా ఓకే రీస్ట్రక్చర్ చేయబడిందండి, కరికులంని మార్చండి అనేసి చెప్పిన కమిటీ ఏంటి అంటే శామ్ పిట్రోడా కమిటీ అండి. ఓకే, సో ఇట్స్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఓకే, తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి, శామ్ పిట్రోడా కమిటీలో ఇంపార్టెంట్ ఏంటంటే టీచర్స్ ఆర్ టు బి అవేర్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఐసిటి. అంటే ఏంటండి, టీచర్స్కి కంప్యూటర్ అవేర్నెస్ ఉండాలి. ఓకే, సో ఏంటి ఐటీసీ కోసం తెలియాలి, ఓకే ఐసిటి కోసం తెలియాలి అని చెప్పేసి మనకి చెప్పిన కమిటీ ఎవరు అంటే శామ్ పిట్రోడా కమిటీ అండి. ఓకే, ఎప్పుడైతే వాళ్ళకి మన ఇంటర్నెట్ కోసం, తర్వాత బయట జరుగుతున్న విషయాల కోసం, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూస్ చేయడం కోసం ఇవన్నీ తెలిసాయో వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా పిల్లలకు చెప్పగలరు. ఓకే, ఇంకా ఎఫెక్టివ్గా పిల్లలకి నేర్పించగలరు. ఓకే, సో అందుకోసం అనేసి టీచర్స్కి అనేది కంపల్సరీగా ఐసిటి యూస్ చేయడం తెలియాలి అని చెప్పిన కమిటీ ఎవరండి అంటే శామ్ పిట్రోడా కమిటీ. సో ఇందులో మనకి ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో శామ్ పిట్రోడా కమిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఓకే, తర్వాత ఈ కమిటీ మెయిన్ నాలెడ్జ్ కమిషన్, ఎప్పుడైతే నాలెడ్జ్ అని మీకు గుర్తొచ్చిందో అప్పుడే మీకు తెలియాల్సింది టీచర్స్ ఆర్ టు బి అవేర్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఐసిటి. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేయాలి టీచర్స్. ఓకే, సో అది చెప్పింది ఎవరు అంటే శామ్ పిట్రోడా కమిటీ. సో ఇది మీకు ఈ పాయింట్ అనేది బాగా తెలియాలండి. ఓకేనా, శామ్ పిట్రోడా కమిటీ అనగానే మీకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అని తెలియాలి, అలాగే టీచర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది తెలియాలి. అలా తెలిస్తే వాళ్ళు పిల్లలకి ఇంకా ఎఫెక్టివ్గా నేర్పించగలరు అని చెప్పేసి చెప్పిన కమిటీ ఏది అంటే శామ్ పిట్రోడా కమిటీ అండి. తర్వాత యశ్పాల్ కమిటీ ఇన్ 2009. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో కనుక వాడు అడగాలి అనుకుంటే ఇలా అడుగుతాడండి, విచ్ కమిటీ టు అడ్వైజ్ ఆన్ రినోవేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. మీరు ఈ గుర్తుపెట్టేసుకోవాలి, రినోవేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, ఏ కమిటీ అడ్వైజ్ చేసింది రినోవేట్ చేయమని హైయర్ ఎడ్యుకేషన్ని, రిజువనేషన్ చేయమని? ఓకే, అది చెప్పిన కమిటీ ఏది అంటే యశ్పాల్ కమిటీ అండి. సో యశ్పాల్ కమిటీ. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇట్ ఈస్ అ కమిటీ టు అడ్వైజ్ ఆన్ రినోవేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. Okay, Espal committee also strongly recommended reducing the burden of affiliation of colleges on the universities and a GRE-like test to be evolved for the university education. ఓకే, సో ఒక టెస్ట్ లాంటిది కండక్ట్ చేద్దాం. జిఆర్ఈ అనే టెస్ట్ ఇప్పటికీ ఉంది కదండి, మరి జిఆర్ఈ టెస్ట్, ఆ జిఆర్ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేద్దాము. జిఆర్ఈ టెస్ట్ని బేస్ చేసుకుని, ఆ మెరిట్ బేస్ చేసుకుని మనం సీట్ అనేది ఇద్దాము. సో ఆ విధంగా జిఆర్ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేసి యూనివర్సిటీస్ మీద బర్డెన్ అవి తగ్గిద్దాము అని చెప్పేసి రికమెండ్ చేసిన కమిటీ ఏంటి అంటే యశ్పాల్ కమిటీ అండి. యశ్పాల్ కమిటీ ఏం చెప్పిందండి, సో జిఆర్ఈ టెస్ట్ లాంటివి కండక్ట్ చేసి యూనివర్సిటీస్కి బర్డెన్ తగ్గిద్దాము. ఓకే, జిఆర్ఈ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు అంటే దే ఆర్ ఎలిజిబుల్ టు స్టడీ ద ఫర్దర్ స్టడీస్ అనమాట. సో అందుకని అలాంటి ఒకటి ప్రపోజల్ తెచ్చిన కమిటీ యశ్పాల్ కమిటీ. సో అండ్
మీకు ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. రినోవేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చేసిన కమిటీ ఏది అంటే యశ్పాల్ కమిటీ. ఇది ఆల్రెడీ అడిగారండి. ఎప్పుడు కూడా మనకి ఏపీ సెట్లోని ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి ఖచ్చితంగా. కనీసం 50% అయినా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, నాట్ ఈజీ మ్యాటర్ కాదు అది. 50% క్వశ్చన్స్ అయినా మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచే మనకు వస్తాయి ఏపీ సెట్లో. అలాగా ఏపీ సెట్లో ప్రీవియస్లీ అడిగిన క్వశ్చన్ అండి ఇది. యశ్పాల్ కమిటీ కోసం ప్రీవియస్లీ అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇట్ ఇస్ ద కమిటీ టు అడ్వైస్ రినోవేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎవరు అంటే యశ్పాల్ కమిటీ అండి. ఎప్పుడు అంటే 2009. ఈ ఎప్పుడు కన్నా ఇదే ఇంపార్టెంట్ మనకి. రినోవేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే పైన మనకి టీచర్స్కి ఐసీటీలో అవేర్నెస్ ఉండాలి అని చెప్పిన కమిటీ ఏంటంటే శామ్ పిట్రోడా కమిటీ. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. శర్మా కమిటీ 2009 అండి. Okay, Sharma Committee 2009. It was set up under the Professor M.M. Sharma. It deliberated upon the development of science and technology in education in India. Okay, అంటే శర్మా కమిటీ మెయిన్ ఇంపార్టెంట్ కమిటీ ఎందుకు అయింది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చెయ్యండి. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఆటోమేటికలీ దేశం బాగుంటుంది. ఓకే, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కంపల్సరీగా డెవలప్ చేయాలి అని చెప్పిన కమిటీ ఎవరు అంటే శర్మా కమిటీ అండి. దిస్ కమిటీ సజెస్టెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఓకే, సో IISER. ఓకే, దీని అబ్రివేషన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. దీన్ని ఎస్టాబ్లిష్ చేయమని మనకి సజెస్ట్ చేసిన కమిటీ ఎవరంటే శర్మా కమిటీ అండి. నెక్స్ట్, it is also recommended expansion of technical education, assuring quality and providing access and affordability for technical education. So Sharma committee science and technology అండి, టెక్నాలజీ అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, సో దీన్ని రికమెండ్ చేసిన కమిటీ ఎవరు అంటే శర్మా కమిటీ అండి. ఓకే, సో మెయిన్ ఇదండి ఇంపార్టెంట్ మనకి. ఇందులో శర్మా కమిటీలో మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, IISER. ఓకే, సో IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. దీన్ని ఎస్టాబ్లిష్ చేయమని మనకి శర్మా కమిటీ ప్రపోజ్ చేసిందండి. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డెవలప్ చేయమని చెప్పేసి మనకి చెప్పిన కమిటీ ఎవరు అంటే శర్మా కమిటీ అండి. అర్థమైందా? దీస్ ఆర్ ఆల్ ద కమిటీస్. ఓకే, ఇంపార్టెంట్ కమిటీస్ అండి. 1 by 1 నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేశాను. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ కమిటీస్ యాక్చువల్లీ. ఓకే, సో ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తేడానికి ఈ కమిటీస్ మనకి చాలా హెల్ప్ అయ్యాయండి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ అనేది తీసుకురావడానికి దీస్ ఆర్ ఆల్ ద కమిషన్స్ ఆర్ మనకి హెల్ప్ అయ్యండి. ఇదిగోండి, ఫస్ట్ చెప్పాను కదా మనకి రాధాకృష్ణ కమిటీ అండి, తర్వాత ముదాలిర్ కమిషను, కొటారి కమిషను, నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంది అని చెప్పిన ఇయర్ 1976 అండి. అలాగే సెకండ్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986. తర్వాత కేబ్ కమిటీ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. శామ్ పిట్రోడా కమిటీ ఏంటండి? నాలెడ్జ్ కమిషన్ అండి. నాలెడ్జ్ కమిషన్ అంటే ఏంటండి? ITC. ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ ICT కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది మనకి ఉండాలి, టీచర్స్కి రావాలి అని చెప్పిన కమిటీ శామ్ పిట్రోడా కమిటీ. యశ్పాల్ కమిటీ అండి. యశ్పాల్ కమిటీ చెప్పాం కదా, రినోవేషన్ రిజువనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇది ఆ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి యశ్పాల్ కమిటీ సంబంధించి. నెక్స్ట్ శర్మా కమిటీ IISER. ఓకే, సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పినంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎక్కువగా డెవలప్ చేయమని చెప్పిన కమిటీ వచ్చేసి శర్మా కమిటీ అండి. సో దీస్ ఆర్ ఆల్ ద కమిటీస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వేసిన కమిటీస్ అన్నిట్లోనూ ఈ కమిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, కమిటీ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా.
ఓకే. మరి ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏన్షియంట్ ఎడ్యుకేషన్‌లో మనకేం తెలుసు? రాజులు ఉండేవారు. ఓకే. సో, కింగ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని ఏం చేసేవారంటే గురుకులాస్‌కి పంపించేవారు. గురుకులాస్‌లోనే మొత్తం ట్రైన్ అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ తిరిగి వెళ్ళిపోయేవారు. ఓకే. అక్కడ కింగ్స్‌కి ఎటువంటి అధికారం వాళ్ళు చూపించేవారు కాదండి. ఎలాంటి కరిక్యులమ్ వాళ్ళు ఫాలో అవ్వాలి అవన్నీ కూడా వాళ్ళకొక అన్నీ కూడా గురువుస్ మీదే వాళ్ళు బేస్ చేసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళేం చెప్తే వీళ్ళది నేర్చుకునేవారు. వాళ్ళు కూడా ఫిజికల్ అండ్ మెంటల్ ఎడ్యుకేషన్ 2 డెవలప్ అవ్వడానికి చాలా దోహదపడేవారు. మరి రాను రాను రోజులు పెరిగిన తర్వాత ఏమైందండి? గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో వచ్చేసింది. సో, గవర్నమెంట్ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది టీచర్స్ ఫాలో అవుతున్నారిప్పుడు. ఓకే. సో, ఆ విధంగా రోజులనేవి మారిపోయాయి. మరి ఇప్పుడు అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? అసలు ఎవరి అండర్‌లో ఏమేమున్నాయి? అసలు ఎవరెవరి పనులేంటి? అసలు ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో మనకు తెలియాలి కదండీ అసల. ఓకే. సో, యాస్ ఎ న్యూ స్టూడెంట్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ మీకు కంపల్సరీగా తెలియాలండి. అంటే అసలు ఎవరి అండర్‌లో ఏమేమున్నాయి? ఏంటేంటి? ఏ పనులు చేస్తున్నాయి? అనేది మీకు తెలియాలండి. సో, అదంతా కూడా మీకు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్‌లో మీకు తెలుస్తుందండి. ఓకే. సో, ఇప్పుడు ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇండియా. సో, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్‌లో అసలు ఎవరెవరు ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు? హైర్ ఎడ్యుకేషన్ ఎవరి అండర్‌లో ఏం జరుగుతుందో మీకిప్పుడు తెలుస్తుందండి. ఓకే. ఇదిగోండి. సో, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే. సో, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే. సో, ఆహ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే అండి, పాలిసీ మేకింగ్ అండి. అసలు పాలిసీ కొంతమంది ఇస్తారు. ఓకే. అవి కొన్ని రెగ్యులేట్ చేస్తాయి. కొన్ని అక్రిడియేషన్ చేస్తాయి. ఓకే. సో, ఈ 3 కూడా మనకి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్‌లో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అండి. ఎవరెవరు పాలిసీస్ చేస్తున్నారు? ఎవరెవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఎవరెవరు అక్రిడియేట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలండి. ఓకే. సో, తెలుసుకుందామా మరి? చూడండి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాలిసీ మేకింగ్‌లో ఎవరుంటారండి అంటే గవర్నమెంట్ ఉంటుందండి. ఓకే. గవర్నమెంట్ ఈస్ ద పాలిసీ మేకర్. ఓకే. సో, మనకి గవర్నమెంట్ అండర్ ఏ డిపార్ట్‌మెంట్ అండి? ఎంహెచ్ఆర్‌డి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్. ఇప్పుడు అదే మనకి ఎడ్యుకేషన్ కూడా ఆహ్, సేమ్ మినిస్ట్రీ మనకి చూస్తారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అండర్‌లోనే మనకి ఉంటదండి. ఓకే. ఇప్పుడు ఎంహెచ్ఆర్‌డి ఉంది. అన్ని పనులు తను ఒక్కతే చేసుకోలేదు కదండీ! సో, అదేం చేసింది ఎంహెచ్ఆర్‌డి ఏం చేసింది అంటే నెక్స్ట్ ఆ పని యూజీసీకి అప్పజెప్పిందండి. ఓకే. యూజీసీ రెగ్యులేట్ చేయమని చెప్పేసి అప్పజెప్పింది. ఇప్పుడు యూజీసీ ఏం చేసింది అంటే అక్రిడియేషన్ కౌన్సిల్స్‌ని డెవలప్ చేసింది యూజీసీ. అంటే సో, ఇప్పుడు చూడండి ఎన్‌బీఏ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ అలాగే నాక్. సో, ఇప్పుడు ఏదైనా కాలేజ్ ఉందనుకోండి. ఓకే. కాలేజ్‌కి సర్టెన్ రూల్స్ ఉంటాయి. కొన్ని పాలిసీస్ ఉంటాయి. ఓకే. ఆ పాలిసీస్ డెవలప్ చేసేది ఎవరండి అంటే గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. అలాగే ఆ డెవలప్ చేసిన పాలిసీస్‌ని యూజీసీ చూసుకుంటుందండి. ఓకే. సో, అంటే కరెక్ట్‌గా వాటికి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏంటండి? యూనివర్సిటీస్ అన్నీ కూడా ప్రాపర్‌గా పాలిసీస్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాయా లేదా? ఆ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాయా లేదా? ఓకే. అని ఎవరు చూస్తారండి అంటే నాక్ అండి. నాక్. ఓకే. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్‌లోని ఆహ్, సపోజ్ ఎక్స్ కాలేజ్ ఉందండి. ఆ ఎక్స్ కాలేజ్‌కి మనకి ప్రాపర్‌గా వాళ్ళు అన్నీ ఫాలో అవుతున్నారా లేదా? అంటే అక్కడ ఉన్న పిల్లలకి సరిపడా టీచర్స్ ఉన్నారా లేదా? ఆ టీచర్స్‌కి క్వాలిఫికేషన్స్ అవి ఎలా ఉన్నాయి? వాళ్ళు సరిపోతారా లేదా? వాళ్ళ స్టాండర్డ్స్ పిల్లల నీడ్స్ తీర్చడానికి సరిపోతుందా? సరిపోదా? అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? లైబ్రరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఓకే. సో, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? తర్వాత నెక్స్ట్ పిల్లలకి ఏంటది ఎన్విరాన్మెంట్ అంతా చదువుకోవడానికి ఎలా ఉంది? డిస్టర్బెన్స్‌గా ఉందా? లేదంటే వాళ్ళు ప్రశాంతంగా చదువుకుంటున్నారా? సో, ఇలాంటివన్నీ కూడా ఒక కాలేజ్‌కి అసెస్ ఎవరు చేస్తారండి అంటే నాక్ చేస్తారండి. నాక్ చేసి నాక్‌కి ప్రతి ఇయర్ కూడా వాళ్ళు రిపోర్ట్ అన్నీ
రెడీ చేసుకుని పెట్టుకుంటారు నాక్ వచ్చినప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, ఎగ్జామ్స్ అయ్యి ప్రాపర్గా కండక్ట్ చేస్తున్నారా లేదా, నెక్స్ట్ ప్రోగ్రెస్ అది కూడా సరిగ్గా చూస్తున్నారా లేదా అన్ని నాక్ చూస్తుందండి. ఓకే, ఆ నాక్ చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తుందండి, యూజీసీకి సబ్మిట్ చేస్తుంది. అప్పుడు ఇది ఒక ర్యాంకింగ్ కూడా ఇస్తుందండి కాలేజెస్కి. నాక్ ఏ గ్రేడా, ఏ ప్లసా, ఏ గ్రేడా, నెక్స్ట్ బి ప్లస్, నెక్స్ట్ బి గ్రేడ్, సి గ్రేడా, ఇలాగా మనకి ర్యాంకింగ్ కూడా ఇస్తుందండి. ఓకే, సో ర్యాంకింగ్ కూడా మనకి ఇస్తుంది ఎవరండి, నాక్. ఆ తర్వాత యూజీసీకి నెక్స్ట్ యూజీసీ ఏం చేస్తుందంటే నాక్ వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొని వీళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, కాలేజెస్ కరెక్ట్గా వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఏమైనా ఫండింగ్స్ అవసరమైనా, లేకపోతే ఏమైనా ఇప్పుడు సపోజ్ లైబ్రరీ ఉందండి, లైబ్రరీ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, అలాగే పెద్దగా ఉంది, కొన్ని బుక్స్ లేవనుకోండి, కొన్ని బుక్స్ అవి లేవనుకోండి, సో వాటికి ఫండింగ్ కావాలి అంటే అప్పుడు మళ్ళీ మనకి యూజీసీ రంగంలో దిగుతుందండి. సో ఏవైతే అవసరం ఉందో అవన్నీ కూడా యూజీసీ ఆ కాలేజెస్కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ యూజీసీని ఏర్పాటు చేసిందండి. యూజీసీ నాక్ని ఏర్పాటు చేసిందండి. నాక్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని యూజీసీ మళ్ళీ ఆ యూనివర్సిటీస్కి హెల్ప్ చేస్తుందండి. సో దీస్ ఆర్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుందండి అలాగా. అదే ఎన్బిఏ మరి ఏంటండి అంటే, ఎన్బిఏ ఇస్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదండి అంటే ఎన్బిఏ. ఓకే, నాన్ టెక్నికల్ అంతా నాక్ అండి. నాన్ టెక్నికల్ వచ్చేసి నాక్. ఓకే, సో నాక్ అనేది మనకి నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే ఎన్బిఏ అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్. మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరండి చేస్తారు అంటే ఏఐసిటిఏ, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇక్కడ మనకి నాన్ టెక్నికల్ అంతా యూజీసీ చూసుకుంటుందండి. అలాగే టెక్నికల్ మనకి ఇలాగే సేమ్ ఇది ఒక రెగ్యులేటరీ బాడీ అండి. ఇంకోండి ఇక్కడ ఉంది ఏఐసిటి ఈజ్ వన్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ అండి. ఓకే, సో ఏఐసిటి ఏం చేస్తాను టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం చూసుకుంటుంది. అలాగే ఎంసీఐ ఇది సపరేట్ అండి. పీసీఐ సపరేట్ అండి. డిఈసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇది సపరేట్ అండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది సపరేట్ అండి. ఓకే, ఐకార్ సపరేట్ అండి. నెక్స్ట్ అలాగా సిఎస్ఐఆర్ అది సపరేట్ అండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండియన్ రీసెర్చ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే సపరేట్ కౌన్సిల్స్ అండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది అనమాట. సో అంటే నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యూజీసీ చూసుకోవడం, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఏ చూసుకోవడం, నెక్స్ట్ అలాగా మెడికల్ కౌన్సిల్ని ఎంసీఐ చూసుకోవడం. ఓకే, పీసీఐ, ఓకే, అలాగే డిఈసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్స్ అండి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అలాగా ఐకార్, ఐసిఎంఆర్ వన్ బై వన్ మనం నేర్చుకుందాంలేండి. సో ఇక్కడ మీకు ముందు తెలియాల్సింది ఏంటంటే చెప్పాను కదండి, ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి ముందు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంటుందండి. అది ఏం చేసింది అంటే యూజీసీని ఇంట్రడ్యూస్ చేసింది. యూజీసీని దేనికండి, యూజీసీ దేనికి చేసిందండి, నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి యూజీసీ. అలాగే ఏఐసిటిఈ అండి, సేమ్ ఏఐసిటిఈ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఏఐసిటిఈ. అలాగే ఇంకేం చేసిందండి పీసీఐ. ఓకే, అలాగే డిఈసి ఇవన్నీ కౌన్సిల్స్ ఏర్పాటు చేసిందండి. బీసీఐ, ఓకే, సో అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి, బార్ కౌన్సిల్కి, అలాగా తర్వాత మెడికల్ కౌన్సిల్కి, ఒక్కొక్క సైంటిఫిక్ రీసెర్చ్లకి, ఓకే, సోషల్ సైంటిఫిక్ రీసెర్చ్కి. ఓకే, సో ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌన్సిల్స్ ఏర్పాటు చేసింది ఎవరండి అంటే ఎంహెచ్ఆర్డి అండి. మరి వీళ్ళు ఏం చేశారు, యూజీసీ మళ్ళన ఏం చేసింది, నాక్ అనే దాన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఏఐసిటిసి ఏం చేసింది, ఎన్బిఏ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, సో ఈ నాక్ ఇచ్చిన రిపోర్ట్ యూజీసీకి సబ్మిట్ చేస్తుంది, యూజీసీ దాన్ని ఎంహెచ్ఆర్డీకి రిపోర్ట్ చేస్తుంది. అలాగే ఎన్బిఏ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఏఐసిటిసి మళ్ళీ ఎంహెచ్ఆర్డీకి. సో ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రెసెంట్ రన్ అవుతుందండి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఓకే, సో ఇవి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అవన్నీ నేను చెప్తాను. లైక్ ఎంహెచ్ఆర్డీ లాగే ఇవి కూడా ఎంహెచ్ఆర్డీకి లాగే ఇవి కూడా ఇండియన్ యూనివర్సిటీస్ మీద, నెక్స్ట్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ కేబ్
కేబ్, స్టేట్ కౌన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే పాలసీ మేకర్స్ అండి. వీళ్ళందరూ పాలసీ మేకర్స్ అన్నమాట. అంటే పాలసీస్ ఇస్తాయి, అవన్నీ ఇవి రెగ్యులేట్ చేస్తాయి, ఇవి అక్రియేట్ చేస్తాయి. ఓకే, సో 1 by 1 డ్యూటీస్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అండి. ఓకేనా, డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. ఓకే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఫస్ట్ ఏం చెప్పానండి నేను, పాలసీ మేకింగ్ కోసం వెళ్దామని చెప్తున్నానండి. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఫస్ట్ ఈ పాయింట్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అ పాలసీ మేకర్ ఆబ్వియస్లీ కదా. ఎంహెచ్ఆర్డి మనకి పాలసీ మేకర్. అయితే ఇట్ లేస్ డౌన్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఒక నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అది తయారు చేస్తుందండి. ఇట్ ప్రొవైడ్స్ గ్రాంట్స్ ఫర్ యూజీసీ అండి. ఓకే, సో మనకి ఇప్పుడు యూజీసీ గ్రాంట్స్ ఇస్తుంది. మరి ఎవరు గ్రాంట్స్ ఇస్తుందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తేనే యూజీసీ ఇష్యూ చేస్తుంది. అండ్ ఎస్టాబ్లిష్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ని తయారు చేసి, ఓకే, సో ఇలా యూనివర్సిటీస్ ఇలా ఉండాలి, వాటికి రూల్స్ ఉండాలి, అవన్నీ మొత్తం పాలసీ అండి. అంటే 10+2+3+3 ఇలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ సంథింగ్. ఓకే, కొన్ని రూల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తుందండి. పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్కి ఇలాంటి స్టడీ ఉండాలి, అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పాలసీలో చెప్పేస్తుంది. ఓకే, సో ఎన్పిఈ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. అందులోని అన్ని మనకు చెప్పేస్తుంది అనమాట, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. సో అవన్నీ కూడా తర్వాత ఏం చేస్తుంది, పాటించిన యూనివర్సిటీస్కి గ్రాంట్స్ యూజీసీ ద్వారా ఇప్పిస్తుంది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ని క్రియేట్ చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి, ఐఐటీస్, ఓకే, నెక్స్ట్ ఐఐఎమ్స్, ఇవన్నీ ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు. అంటే చూసారా, ఆ పేరే చూసారా, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అంటే అందులో పిల్లలు నేషన్కి ఉపయోగపడతారు. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంట అవన్నీ. ఓకే, సో నెక్స్ట్, ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ డిక్లేరింగ్ ద ఎడ్యుకేషనల్ రికమెండేషన్ ఆఫ్ యూజీసీ. ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ డిక్లేరింగ్ అన్ ఎడ్యుకేషనల్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ యూజీసీ. యూజీసీ రికమెండేషన్ ద్వారా, ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి అనేది, ఏమేం కావాలి అనేది డిసైడ్ అవ్వడానికి అన్నిటి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందండి. ఓకే, స్టేట్ గవర్నమెంట్, మెనీ స్టేట్స్ ఆల్సో హ్యావ్ టు సెటప్ కౌన్సిల్స్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా చూసుకోలేదు కదండి, అది కూడా కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకుంటుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందండి, మనకి ఎంహెచ్ఆర్డీని ఏర్పాటు చేసి, ఎంహెచ్ఆర్డీ ద్వారా యూజీసీ కానీ, ఏఐసిటిఈ కానీ, ఓకే, తర్వాత ఇంకా ఏంటండి, మనకి ఏర్పాటు చేసిన కమిటీస్ డిపెండ్స్ ఆన్, అంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కానీ, మెడిసిన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ ఏర్పాటు చేసింది. మళ్ళీ యూజీసీ అండర్లో ఎవరు వచ్చారండి మనకి, నాక్ వచ్చింది. ఏఐసిటిసి అండర్లోకి ఎవరు వచ్చారండి మనకి, ఎన్బిఏ వచ్చింది. ఓకే, ఎన్బిఏ. సో ఇలాగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలా చూస్తుంది. మరి స్టేట్ గవర్నమెంట్ కూడా మరి చూస్తుంది కదండి కౌన్సిల్స్ అవిను. ఓకే, స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకుంటుంది, అడ్వైజరీ బోర్డ్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ యూస్ చేసుకొని పాలసీ అనేది డెవలప్ చేసుకుంటుంది. ఓకే, సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కోఆర్డినేట్స్ విత్ ద రోల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఓకే, అండ్ ఎపెక్స్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ విత్ ఇన్ ద స్టేట్. ఓకే, సో వీళ్ళతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని పాలసీస్ అనేవి తయారు చేసుకుంటారు. కేబ్ చెప్పాను కదండి, ఇట్స్ కోఆపరేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ పాలసీ మేకింగ్. ఓకే, సో ఇప్పుడు స్టేట్స్ ఉన్నారండి, స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి, మన స్టేట్ యూనివర్సిటీకి ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఎలా అయితే సెంట్రల్లో వాళ్ళు చేస్తున్నారో ఒకసారి అది చూసుకొని అదే అనుగుణంగా మన స్టేట్లో కూడా అలాంటి ఇంప్లిమెంటేషన్స్ అవి రావాలని చెప్పేసి స్టేట్ కూడా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి. ఓకేనా, సో పాలసీ మేకర్స్ ఎవరండి అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేబ్. ఓకే, సో ఇంకా ఏమున్నాయండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా ఉన్నాయి కదా, ఏమున్నాయి, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ ఆన్ స్టేట్స్ అండి. ఓకే, మీరు ఇంకా తెలుసుకోవాల్సింది, మన సెంట్రల్ కోసం తెలుసుకున్నారు, స్టేట్ కోసం తెలుసుకున్నారు, అలాగే కేబ్ అంటే ఏంటో మీకు తెలిసింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ మీకు తెలియాలండి, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. అది అక్కడ నుండి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.